ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితానైతే డిస్ప్లే చేస్తున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో అయితే బిఎల్ఓ అధికారి ద్వారా అయితే ఈ ఓటర్ల జాబితా అయితే డిస్ప్లే అవుతుంది. అయితే ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను మీరు కూడా మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో పిన్ టు పిన్ చెప్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలానే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ ద్వారా రికమెండ్ అవుతుంది. తప్పకుండా లైక్ చేయండి. సో మీరు లైక్ చేసిన వెంటనే కూడా హై పాయింట్స్ అడుగుతుంది. హై పాయింట్ కూడా ఇవ్వండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో ఎన్నికల కమిషన్ అయితే త్వరలో ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి డేట్స్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయబోతుందన్నమాట. ఈ లోపల బిఎల్ఓ అధికారుల ద్వారా ప్రతి పంచాయతీలో ఈ యొక్క ఓటర్ల జాబితాను ప్రచురించమని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. నేటి నుంచి అయితే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాను అయితే ప్రతి గ్రామ పంచాయతీలో అయితే డిస్ప్లే అయితే చేస్తున్నారు. సో ఎన్నికల కమిషన్ రిపోర్ట్ ప్రకారము మొత్తం ఓటర్లు వచ్చేసి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 2,89,07,633 ఓటర్లు అయితే ఉన్నట్లు సో ఇక్కడ చెప్తోందన్నమాట లెక్క. ఇందులో దాదాపు పురుష ఓటర్లు వచ్చేసి 1,42,00,000 ఉన్నాయి. అదేవిధంగా మహిళలకు సంబంధించిన ఓటర్లు అనేటివి 1,46,00,000 అయితే ఉన్నట్లయితే చెప్తోందనమాట. అత్యధికంగా ఓటర్లు వచ్చేసి శ్రీకాకుళం జిల్లాలో అయితే ఉన్నారు. దగ్గరగా 16,22,000 ఓటర్లు అనేటివి ఉన్నాయని చెప్తున్నారనమాట. అత్యల్ప ఓటర్లు వచ్చేసి విశాఖపట్నం జిల్లాలో అయితే ఉన్నట్లయితే తెలుస్తోంది. అయితే ఈ ఓటర్ల జాబితాను మీరు ఇంట్లో నుంచే మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను మీకు ప్రాసెస్ అనేది చెప్తాను. సో ఇక్కడ నుంచి వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు, ఓకేనా? అలానే మీరు ఈ వీడియోని లైక్ చేస్తే సో నలుగురికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్. త్వరలోనే ఏపీలో పంచాయతీ ఎన్నికలు అనేటివి సో రేపో మాపో మనకు వీలైనంత వరకు జూన్ లోపలే ఎలక్షన్స్ అనేవి వచ్చేస్తాయన్నమాట. సో అఫీషియల్గా డేట్ అనేది ఇంకా ఎన్నికల కమిషన్ అయితే ఇవ్వలేదు. షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తుంది. నేను తప్పకుండా తెలియజేస్తానండి, ఓకేనా? సో మన ఛానల్ ద్వారా మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్తో పాటు ఈ విధంగా లేటెస్ట్గా ట్రెండింగ్ న్యూసెస్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక టాపిక్లో భాగంగా మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తానండి. సో ఆ లింక్లోకి వచ్చినట్లయితే సో మీరు డైరెక్ట్గా మీ యొక్క పంచాయతీలో మీ యొక్క గ్రామానికి సంబంధించినటువంటి లిస్ట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. డౌన్లోడ్ అయితే అవుతుంది. సో ప్రాసెస్ అనేది చూడండి. సో మీకు డిస్క్రిప్షన్లో ఈ యొక్క లింక్ అనేది ఇస్తున్నాను, చూడండి. సో ECI.gov.in అనే వెబ్సైట్లో ఓటర్స్ సైట్లో అయితే ఉన్నామన్నమాట మనము. ఇందులో సర్వీసెస్లో భాగంగా డౌన్లోడ్ ఎలక్ట్రోరల్ రోల్ అనే నంబర్ అనేది ఉంటుందన్నమాట. సో దీన్ని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిగానే మనము అఫీషియల్గా వేరొక వెబ్ పేజ్లోకి అయితే వెళ్తామన్నమాట. ఇందులో మన యొక్క స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇయర్ ఉంది కదా, 2026 కాకుండా 25 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రోల్ టైప్ వచ్చేసి ఫైనల్ రోల్ 2025 అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డిస్టిక్ నందు మీ యొక్క జిల్లా ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. సో నేను మా జిల్లానైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నియోజకవర్గాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మాది వెంకటగిరి నియోజకవర్గము సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత లాంగ్వేజ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే మీకు పీడిఎఫ్ అనేది తెలుగులో కావాలా, ఇంగ్లీష్లో కావాలా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, డైరెక్ట్ క్యాప్చా అనేది ఎంటర్ చేయవద్దు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పార్ట్ నేమ్ అనేది ఒకటి ఉంది కదా, ఇది వచ్చేసి మీ యొక్క పంచాయతీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటివి చూసుకునే దానికి సంబంధించి ఏ పంచాయతీకి సంబంధించినటువంటి పీడిఎఫ్ కావాలనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ డైరెక్ట్ నేమ్ అనేది సెర్చ్ చేసి కూడా చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను మాది పల్గోడు అండి. సో నేనైతే PLU అని కొట్టాను అనమాట. సో ఇందులో రావడం లేదు. సో సెలెక్ట్ చేసుకొని చూడండి. ఇక్కడ మీరు నెక్స్ట్ పేజ్ కనుక క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్లో ఉన్నటువంటి ఈ యొక్క పంచాయతీ పేర్లు అనేవి వస్తాయన్నమాట. సో మెల్లగా మీరు సెర్చ్ చేసుకుంటూ వెళ్ళండి. మీ యొక్క నియోజకవర్గంలో మీ యొక్క పంచాయతీ యొక్క పేరు అనేది మీరు చూసుకోవాలన్నమాట. సో వెతకండి, వస్తుంది, ఖచ్చితంగా అయితే వస్తుంది. సెర్చ్ చేసినా కూడా వస్తాయన్నమాట. కొన్నిసార్లు అయితే రావడం లేదు, కొన్నిసార్లు క్యాప్చా కోడ్ కూడా తీసుకోవడం లేదండి. మీరు ట్రై చేస్తే వస్తుందన్నమాట. సో మీరు నిదానంగా సెట్ చేస్తే వస్తుంది, డౌన్లోడ్ కూడా అవుతుంది. లిస్ట్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. సో డౌన్లోడ్ చేసినటువంటి లిస్ట్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే డౌన్లోడ్ అవుతుంది పీడిఎఫ్ అనేది. సో మీకు లైవ్లో చూపిద్దామని చెప్పి నేను ఇక్కడ సెట్ చేస్తున్నానండి.
మీ నియోజకవర్గంలో మీ యొక్క పంచాయతీ పేరునైతే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సింపుల్‌గా ఇక్కడ మనం ఒకటి సెలెక్ట్ చేసుకుందాము. సైదాపురం అయితే సెలెక్ట్ చేసుకుందాము. సో, సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది కదా! ఈ క్యాప్చా కోడ్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా అయితే ఇవ్వాలన్నమాట. సో, ఇచ్చేసాను కదా క్యాప్చా కోడు. సో, డౌన్‌లోడ్ సెలెక్టెడ్ పీడీఎఫ్స్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. సో, ఇలా క్లిక్ చేస్తే ప్రాసెస్‌లోకి అయితే వెళ్తుంది. సో, ప్రాసెస్‌లోకి వెళ్ళిన తర్వాత స్టేటస్ రిపోర్ట్ నందు వార్నింగ్ అనేది వస్తుందన్నమాట. సో, ఇక్కడ మనకు ఒక్కోసారి పీడీఎఫ్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. ఒక్కోసారి అవ్వడం లేదు. సో, ఒకటికి 2 సార్లు అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. సో, నేనైతే ఓపెన్ చేశానండి. సో, ఇదో ఇక్కడ మీరు చూసుకోవచ్చు వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి నేనైతే ఈ యొక్క సంగనపల్లికి సంబంధించినటువంటి లిస్ట్ అయితే డౌన్‌లోడ్ చేశానన్నమాట. సో, ఇక్కడ మీరు క్లియర్‌గా అయితే చూసుకోవచ్చు. ఓటర్ల లిస్ట్ అంతా కూడా మ్యాప్ అంతా కూడా రావడం జరిగింది. ఇక్కడ మీరు లిస్ట్ కూడా చూసుకోవచ్చండి. సో, ఈ విధంగా మీరు లిస్ట్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. సో, ట్రై చేయండి. వర్కౌట్ అయితే అవుతుంది. కొన్ని సందర్భాల్లో వర్కౌట్ అయితే అవ్వడం లేదు. ఎందుకంటే అక్కడ క్యాప్చా కోడ్ అనేది సరిగ్గా తీసుకోవడం లేదనమాట. రిఫ్రెష్ చేసి మళ్ళీ మీరు క్యాప్చా కోడ్‌ని లేదా వెబ్‌సైట్‌ని కూడా రిఫ్రెష్ చేసేసి సో, మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా వస్తుంది. ఓపెన్ కూడా అవుతుందనమాట. ఓపెన్ అయితేనే కదా నేను మీకు చెప్తున్నాను. సో, జెన్యూన్‌గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మన ఛానెల్‌లో పోస్ట్ చేయబడుతుంది. ఇలా ఓటర్ల జాబితాను మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. సో, మాకు ఇంత ఓపిక లేదు, మాకు రావడం లేదనుకుంటే మీరు నేరుగా మీ యొక్క పంచాయతీలో బీఎల్ఓ అధికారి అయితే ఉంటారు. సో, వారి దగ్గరికైనా వెళ్ళండి. సో, వారి దగ్గర లిస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో, వారు కూడా మీకు ఆ లిస్ట్ పీడీఎఫ్ అనేది చూపిస్తారు. అంటే ఈ యొక్క హార్డ్ కాపీ అయితే ఉంటుందన్నమాట వాళ్ళ దగ్గర చూపిస్తారనమాట. ఓకేనా? సో, ఇలా మీరు మీ యొక్క ఓటర్ల జాబితాని డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. సో, డౌన్‌లోడ్ అయితే అవుతుంది. నేను కాకపోతే ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు మా యొక్క పంచాయతీ పేరనేది లిస్ట్‌లో అయితే చాలా దూరంలో ఉండడం వల్ల వీడియో లెంత్ పెరిగిపోతుందనేది నేను ఇక్కడ ముందుగానే చెప్తున్నాను. డౌన్‌లోడ్ అయితే అవుతున్నాయండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.